మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అండ్ మీకు ఎప్పుడైనా ఒక నెగిటివ్గా కామెంట్ కానీ నెగిటివ్గా ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా కావాలని చేస్తున్నట్టు అంటే ఆర్టిస్ట్ మీద టార్గెట్ మీద అలా చేస్తున్నట్టు అంత పని ఎవరికి ఉంటుందండి? అసలు అంత టైం ఎవడుకుంది, అంత తీరిక ఎవడుకుంది? పని లేని వాళ్ళందరూ కూర్చొని చేసే పని అది. వాడి అదే ఆ రోజు మారుతి గారు చెప్పినట్టు వాడి పాజిటివిటీ అంతా చంపుకుని లేని నెగిటివిటీని కూడా తెచ్చుకుని కూర్చుని ఆ టైం తీసుకుని రాసి ఎంత పనిలేని తనం అది వాడు రాస్తున్నాడు అనేది. అసలు వాడి గురించి మనం ఇంత డిస్కషన్ చేస్తున్నాం చూడండి, అక్కడ ఉన్నాడు వాడు. కానీ ఉంటుంది కొంచెం ఎంతో కొంత చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అబ్బా ఎందుకు ఇలా అన్నారు, అబ్బా ఎందుకు ఇలా చేశారు, అది ఎంత ఓవర్గా అయిపోయింది అని అంటే పట్టించుకోవడం కూడా మానేశారు. అది ఇంకా వాళ్ళకే అర్థం కావాలి. అంటే పట్టించుకునే రోజులు ఒక టైంలో ఉండింది, ఇప్పుడు అది పట్టించుకోవడం కూడా అంటే ఇంకా అంత ఓవర్గా ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు? ఒక పాయింట్ తర్వాత ఏదైనా అమృతం కూడా విషం అయినట్టు ఓ పాయింట్ తర్వాత ఇరిటేట్ అయిపోయారు జనాలు. పోరా రాసుకుంటే నేను చేసేది నేను చేస్తాను. మేడం నార్మల్గా ఒక ఆర్టిస్ట్కి ఒక పిఆర్ ఉంటారంట, అంటే లైక్ వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేస్తూ వీడియోస్ ఇలా ఆర్టిస్టులకి వీడియోస్ ఉంటే వాళ్ళ ప్రొఫైల్ని పుష్ చేస్తూ ఉంటారు. అలాంటిది మీకుందా? నాకుంటే నేను అది ఇంకా ఇంత సైలెంట్గా ఎందుకు ఉంటుంది అంటే అలాంటిది ఏమి అది లేకే కదా. ఏమో నాకు తెలియదండి. నేనైతే నేను అంత అఫోర్డ్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిఆర్ని పుష్ చేసి పిఆర్ టీం అంతా పెట్టుకునేంత అఫోర్డబిలిటీ నాకు లేదు. సో ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. మరి ఇప్పుడు నార్మల్గా అందరికీ వచ్చేటది మా రొటీన్ డౌటే, లైక్ ప్రగతి గారికి మూవీస్ లేవు, ఫినాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవా, ఏమైనా సఫర్ అవుతున్నారు? ఉంటుందండి, ప్రాబ్లమ్స్ లేకుండా ఏమంటే దిస్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఐ హ్యావ్. అండ్ నాది వచ్చి ఎక్స్ట్రా వ్యాగెన్సీ లైఫ్ కాదు, నాది చాలా నార్మల్. ఇప్పుడు యునో ఐఎమ్ నాట్ సెటిల్. నేను వచ్చి పీక్ ఉన్న టైంలో నాకున్న రెస్పాన్సిబిలిటీకి నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోయాను. ఐ డోంట్ హ్యావ్ అ బ్యాకప్ వేర్ ఐ కెన్ సిట్ ఒక 2 సంవత్సరాలు కూర్చుని పర్లేదు పని వచ్చినప్పుడు చూసుకుందాం అన్నంత కంఫర్ట్ జోన్లో అయితే నేను లేను. డెఫినెట్గా నాకుండే క్రంచ్ నాకుంది, నేను చేయాల్సిన అప్పులు నేను చేసుకునే రొటేట్ చేసుకోవాలి. అందరిలాగే బంగారమో లేకపోతే ఒక ఇల్లు ఒక ఏదో ఒకటి అటు ఇటు రొటేట్ చేసుకునే నేను రన్ చేయాల్సి వస్తుంది. అయినా కూడా I stood by my grounds thinking I will do work only when I like the film. అది నేను క్లారిటీగా ఉన్నాను. అంటే ముందు నేను తీసుకున్న డెసిషన్ నాకు క్లారిటీగా ఉంటే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేసే ఒక ఇది ఉంటుంది. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, నేను ఫేస్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు మళ్ళీ షూటింగ్కి వెళ్తేనే డబ్బులు, ఆ డబ్బులు వస్తేనే నేను దాన్ని స్ప్లిట్ చేయగలను. కాబట్టి నాకు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, నేను ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. లేనప్పుడు ఈ లాస్ట్ 1.5-2 years ఐ మేనేజ్డ్ రొటేషనే. అప్పులు అందరిలాగే మా ఇంట్లో కూడా. ఇందులో నాకు పైనుంచి ఊడిపడేది ఏం లేదు. నాకు డౌట్, పవర్ లిఫ్టింగ్లో మీకు ఏమైనా మనీ ఏముండదండి, అస్సలు ఎదురుకట్న ఇచ్చుకోవాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే చెయ్యాలి. దేర్ ఈజ్ నథింగ్. యా మనకి ఇందులో ఒక మన ప్యాషన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అన్నదే తప్ప మనకేమి మానిటరీగా దే వోంట్ బి ఎనీ. అండ్ ఒక వాన పాట వల్ల అంటే ఒక వర్షం సాంగ్ వల్ల ప్రగతి గారిని నటన నుంచి దూరం చేసింది. వాన సాంగ్ వల్ల నేను సినిమాలు మానేశాను. ఐ టుక్ అ డెసిషన్ దట్ వాళ్ళు నేను హీరోయిన్గా చేసినప్పుడు దట్ వాజ్ ద లాస్ట్ మూవీ నేను హీరోయిన్గా చేసింది. ఒక సందర్భంలో ఆయన సెట్లో ఆయన మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. అసలు వీడు నాతోటి ఇలా మాట్లాడటం ఏంటి, అసలు ఇన్ని మాటలు పడతా నేను ఎందుకు చేయాలి అని నేను ఆ సినిమా తర్వాత ఐ గేవ్ అ స్టేట్మెంట్ దట్ నేను ఇంకా మీద ట్యాక్ చేయను అని చెప్పేసి మానేసి వెళ్ళిపోయాను. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా? చాలా ఓవర్, అదే ప్రాబ్లం. ఎవరైనా ఏదైనా అంటే తీసుకోరు కదా, నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు తీసుకోను, నేను తప్పు చేయను అంటే నేను చాలా ఆచితూచి మాట్లాడతాను. నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను అబద్ధాలు మాట్లాడను, నిజాయితీగా ఉంటాను. నేను చేసే పని 100% నా 100% ఇచ్చి చేస్తాను. చాలా డిసిప్లిన్డ్గా ఉంటాను. టైమింగ్ కానీ ప్రొఫెషనల్గా కానీ ఐఎమ్ వెరీ వెరీ డెడికేటెడ్.
వెన్ ఐఎమ్ గివింగ్ మై 100%, అనవసరంగా ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను పడను. సూపర్. ఇండస్ట్రీలో నార్మల్గా ఒక అమ్మాయి ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్స్ కానీ చాలా ఫేస్ చేశారని చెప్పి రీసెంట్గా ఒక సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది మీడియాలో చెప్పడం జరిగింది. లైక్ మీకు అలాంటి ఫేసెస్ వస్తుంటాయి సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు అంటే అలాంటి సిచ్యువేషన్స్ వల్లే గ్యాప్ వచ్చిందని కూడా అలాంటిదే నేను చెప్పాను కదా, ఏ సిచ్యువేషన్ వల్ల వచ్చిందో కూడా చెప్పాను. నేనే మానేశాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కడుపు గాలింది, నాకు పనికి రావాలి. సో ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్. టీవీ మళ్ళీ దూరదర్శన్ నుంచి నేను ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఎక్కుకుని వచ్చాను. నా చాయిసే. నేను అలా బతకాలని ఏ రోజు నేను అనుకోలేదు. నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నేను ఉన్నంతలో నేను బతకాలనుకున్నాను ఈ రోజు దాకా. అదే టర్మ్ మీద నేను బతుకుతున్నాను. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ యామ్ లైక్ దట్. నేను వచ్చి ముందు ఒక మాట వెనకొక మాట, నాకు నో, ఐ యామ్ దిస్, ఐ యామ్ ద unedited version, I am like this. And I can clearly say ఈ రోజు వరకు వర్క్ అనేది నా టర్మ్స్కే నేను వర్క్ చేశాను. అండ్ దేర్ ఈజ్ నో, నాకు అటువంటి ఇప్పుడు ఐఎమ్ అ సింగిల్ మదర్, ఐఎమ్ అ సింగిల్ ఉమెన్, అందంగా ఉంటాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఆబ్వియస్గా నేను నచ్చి ఏదైనా కొంచెము చెప్పలేక మేబీ అలా ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మేబీ ఐ లైక్ యూ ఆర్ థింగ్స్ లైక్ దట్ ఐ థింక్ ఎనీవేర్ ఇట్ హ్యాపెన్స్. అలాంటిదే ఏమన్నా ఒక సందర్భంలో ఏమన్నా ఒకటి ఆడపా కానీ, బట్ నో వన్ టాక్స్. ఎప్పుడు అంత ఘోరంగా అయితే లక్కీలీ నేను చేసినవన్నీ చాలా పెద్ద ప్రొడక్షన్స్, చాలా పెద్ద డైరెక్టర్స్, అన్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్. సో ఎక్కడ నాకు అటువంటి సందర్భం నాకు రాలేదు. కానీ మీకు నార్మల్గా మీకు సోషల్ మీడియా ప్రపోజల్స్ అయితే కామన్ వస్తూనే ఉంటాయి కదా? ఇంకా ఇంకేముందండి, ఐఎమ్ ఆల్రెడీ క్లోజర్ టు 50. ఐ హ్యావ్ నో సచ్. కానీ వస్తూ ఉంటాయి సోషల్ మీడియా, అలా నడుస్తూ ఉంటాయి అని నా ఉద్దేశం. లైక్ యా. అండ్ 25 ఇయర్స్కే మదర్స్ రోల్స్, 24 ఇయర్స్కే మదర్ రోల్స్ వేశారు. ఆ ఏజ్లో అంటే ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు కన్నా ఇప్పుడే బాగున్నా నేను. హీరోయిన్గా చేసేదానికన్నా నేను ఇప్పుడే అందంగా ఉన్నాను. బికాజ్ ఇప్పుడే నాకు జ్ఞానోదంతో, ఇప్పుడే ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్, ఐఎమ్ మోర్ సెల్ఫ్ లవ్. నేను కొంచెం ఆలోచన తత్వం ఇప్పుడే వచ్చింది. ఐ ఫీల్ ఐ లుక్ బెటర్. యాక్చువల్గా ఆ ఏజ్లో ఎవరైనా అందంగా ఉంటారు. ఈ ఏజ్లో ఉండడం గొప్ప. నేను ఇప్పుడు అందంగా ఉన్నాను. కానీ అప్పుడు ఎందుకు మేడం అంతా అప్పుడే మీరు మదర్ రోల్స్ చేసే? నాకు అది ఆఫర్ అదే వచ్చింది హీరోయిన్గా. బికాజ్ హీరోయిన్గా చేసి గ్యాప్ వచ్చేసింది, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ టెలివిజన్ నుంచి చేశాను, మళ్ళీ హీరోయిన్ ఆపర్చునిటీస్ నాకేం రాలేదు. టెలివిజన్లో అన్ని లీడ్ రోల్స్ చేస్తున్నాను. సో ఈ మూవీ ఆఫర్ వచ్చింది మదర్గా. నేను చేయననే ఫస్ట్ చెప్పాను. తర్వాత అక్కడ పక్కన శ్రీవిద్య అమ్మ ఉన్నప్పుడు ఆవిడ లేదు, అప్పుడు నాకు తెలుగు సినిమా గురించి పెద్ద తెలియదు, ఐ వాజ్ ఇన్ చెన్నై. సో ఆవిడ ఏంటంటే, నువ్వు చెయ్యి, సురేష్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ, నువ్వు వర్క్ చెయ్యి, మంచి పేరు వస్తుంది, సినిమా ఆడినా ఆడకపోయినా నీకైతే మంచి పేరు వస్తుందని ఆవిడ చెప్పడం. ఆవిడ కోసం ఒక ఆబ్లిగేషన్ కోసం నేను చేశాను. ఈరోజు నిజంగానే ఆవిడ I feel ఎక్కడున్నా షీఈస్ ఆల్వేస్ దేర్. ఐ ఫీల్ ఆవిడ చెప్పిన మాటనే నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను. లేకపోతే టెలివిజన్లో ఎప్పుడో రిటైర్ కూడా అయిపోయేదాన్నేమో ప్రాబ్లీ.